రైట్. మరో అంశం చూద్దాం సార్. అలాగే క్రమశిక్షణకి మారుపేరనే మోహన్ బాబు ఇంట్లో క్రమశిక్షణ తప్పినట్టుగానే కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి కారణం ఆస్తుల వ్యవహారమే కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా మంచు మనోజ్ను మోహన్ బాబు ఎందుకు దూరం పెట్టారనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా క్రమశిక్షణకు మారుపేరని మోహన్ బాబుకు పేరుంది, కానీ ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లోనే క్రమశిక్షణ తప్పిందనే చర్చ అయితే నడుస్తుంది. ప్రధానంగా తండ్రి కొడుకులు ఒకళ్ళొకరికి కేసులు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనంతటికీ కారణం ఆస్తుల వ్యవహారం అనే వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి? ఇప్పుడు క్రమశిక్షణకి మారు పేరు మోహన్ బాబు కుటుంబం అనేటువంటిది ఒక అభిప్రాయం, ఒక ప్రచారం మాత్రమే. దాంతో విభేదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది కూడా మనం గమనించాలి. సరే, మోహన్ బాబు కుటుంబంలో క్రమశిక్షణ ఉందా లేదా అనేటువంటిది సమాజానికి అనవసరం. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు తేల్చుకుంటారు. ఆ కుటుంబంలో జరిగినటువంటి అనేక పరిణామాలు ఏమిటో అందరికీ బహిరంగ రహస్యమే కనుక దాని జోలికి మనం వేయటం మంచిది కాదు. ఎందుకంటే అటువంటి మన కితాబులు ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే అది వ్యక్తిగతం, కుటుంబ అనేటువంటి వ్యక్తిగతం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ఇప్పుడు మోహన్ బాబు, అదేవిధంగా మంచు మనోజు లేదా విష్ణు, వీళ్ళందరూ కూడా రంగంలోకి వచ్చి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ దాడులు చేసుకున్నారని, లేదా ప్రాణానికి ప్రమాదం ఉందని ఇటువంటి దాంతో చేయడంతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు తగాదా అనేటువంటిదే ప్రధానంగా ఇప్పుడు దీనికి మూలంగా కనిపిస్తూ ఉంది. అందువలన ఆస్తుల పంపిణీ ఎట్లా చేసుకుంటారు ఏమిటి? ఎందుకంటే మనం పక్కన ఉన్నటువంటి అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లేదా షర్మిల కుటుంబం ఆస్తుల విషయం ఎట్లా వివాదం నడుస్తుందో మనకు తెలిసిందే. అదేవిధంగా మంచు మోహన్ బాబు లేదా మనోజ్, విష్ణు, మరి లక్ష్మి కూడా ఉందో లేదో తెలియదు. వీళ్ళ మధ్య ఆస్తులు లేదా వాటి పంపకాలకు సంబంధించి ఎక్కడ విభేదాలు వచ్చాయి ఏమిటి అనేటువంటిది ఒక అంశం అయితే, సివిల్ విషయాల్లో చివరికి క్రిమినల్, అంటే ఇప్పుడు దాడులు అనేటువంటివి క్రిమినల్ కిందకి వస్తాయి. సివిల్ వివాదాల్లో లేదా సివిల్ డిస్ప్యూట్స్ లో క్రిమినల్ చర్యలు లేదా బౌన్సర్లు లేదా కొంతమంది గూండాలు, ఆ బౌన్సర్ల రూపంలో గూండాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడటం ఆందోళనకరమైనటువంటి అంశం అది. అందువలన అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం నిష్పాక్షికంగా ఈ కేసులో దాఖలైనటువంటి ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవడం ఒకటైతే, ఆ కుటుంబానికి చెందినటువంటి శ్రేయోభిలాషులు జోక్యం చేసుకొని సామరస్యంగా పరిష్కరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది నా అభిప్రాయం.